మరి వినోద్ అబ్రహం గారు ఎవరంటే అనకాపల్లిలో అత్యున్నతమైన సేవ చేస్తున్నారు. ఒక 30 సంఘాలు ఉన్నాయి. వాళ్ళ ఫాదరు సుఖదాన గారని మెండల్ రెవెన్యూ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తారు. మరి ఈ వినోద్ అబ్రహం గారి ప్రత్యేకత ఏంటంటే మా కృపారాణియే వినోద్ అబ్రహం పేరు పెట్టారు. అయినాక సుధీర్ గారు చెప్పారు అన్నీ అనేస్తున్నాయి కానీ మా గురువు గారు అన్నాడు. ఆ గురువు గారు అండి నేనైతే నేను అన్నీ అంటాను, నేను అన్నీ నువ్వు మా ఆత్మీయ తండ్రివి, కానీ మాకు అలవాటు అయిపోయింది కదా అప్పరులు అన్నీ అంటున్నాను. సో మీకేట్ బాప్తిస్ ఇచ్చారు అండ్ ప్లస్ మరి మంచి సేవ చేస్తున్నాడు. మరి దేవుడు నాకు ఇచ్చాడు. ఈయన మధ్యలో నేను ప్రత్యేకంగా ఆహ్వానించాను. వాళ్ళ ఫాదర్కి అప్పరంతో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన చేసి మా బావగారు అంటే డిఎస్విఎస్ కుమార్ గారి తల్లి, నా భార్య తల్లి, కజిన్ సిస్టర్స్ అండి. మరి కుమార్ గారు రాసిన ఒక పాటని తర్వాత వినిపిస్తారు, ముందు ప్రార్థన చేస్తారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, ఘనమైన దేవా, మహిమగల తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినాన్ని ప్రత్యేకంగా మా ప్రియులు ఘనులైనటువంటి దైవజనులతో ఈ చక్కని సహవాసాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నువ్వు జరిగించిన పరిచర్యను బట్టి, జరిగించుతున్న పరిచర్యను బట్టి, జరిగించబోతున్న పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. నీవిచ్చిన ఐక్యత, ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని ప్రభువా నాయన నీ దాసుని ద్వారా చక్కని వర్తమానం మాకు అందించినందుకు నీకు వందనాలు. ఇదిగో మా జీవితంలో సరైన సహవాసం కనుక లేకపోతే మేమెంత బలహీనమైపోతామో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో చక్కని సహవాసంలోనికి ఈ దినాన్ని మమ్మల్ని అందరినీ చేర్చినందుకు నీకు వందనాలు. మొదటి సెషన్లో నీవు ఉన్నావు, ఈ రెండవ సెషన్లో కూడా నీ సహాయం దయచేయమని ఇక్కడ ఉన్నటువంటి నాయన దైవజనులందరిని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి నన్ను ప్రత్యేకంగా నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఈ 1970 ఈ సంవత్సరంలోనే పుట్టాను. 1970లో పుట్టాను, అక్టోబర్ 28. ఎప్పుడైతే ఈ బ్యానర్ చూశానో ఇదేదో నాకు చాలా అనుకూలంగా ఉంది అనుకున్నాను. ఆ తర్వాత మరి ఎవరు పెడుతున్నారు ఏంటి ఏర్పాటు అంటే అప్పర్ రూమ్ ఫెలోషిప్ వారు అన్నారు. అయితే మా నాన్నగారు నా చిన్నతనంలో అప్పర్ రూమ్ ఫెలోషిప్ని ప్రతి ఏటేటా నా బర్త్డేకి అందరినీ పిలిచేవారు. నాకు తెలిసినంత వరకు 3వ తరగతి నుంచి చాలా ఘనంగా చేస్తూ ఉండేవారు. అయితే ప్రతి ఏటేటా కూడా ఘనమైనటువంటి బర్త్డే కార్యక్రమం జరిగించి అప్పర్ రూమ్ ఫెలోషిప్ నుంచి ఒక వ్యాన్లో అందరూ కూడా వచ్చి చక్కని పరిచర్య జరిగించి కార్యక్రమం జరిగించి నన్ను ఆశీర్వదించినటువంటి అప్పర్ రూమ్ ఫెలోషిప్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి నా పేరు పెట్టినటువంటి ప్రియులు దైవజనులు మరి డాక్టర్ కృపారావు గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా అందరూ మీలో చాలామంది కొంతమంది తెలుసును, కొంతమంది నాకు మొక్క పరిచయం ఉంది, కానీ అందరి పేరు చెప్పడానికి అనుకూలం కాదు కనుక టైం బట్టి వెళ్ళిపోతున్నాను. మరి రాజకుమార్ అయ్య గారు అయితే ఆదామా నాదామా నీవెక్కడా అనే పాట నాకు ఇప్పటికీ గుర్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్టున్నారు. ఆదామా నాదామా నీవెక్కడ. నా చిన్నప్పుడు 3వ తరగతిలోనే, నేను 3-4 తరగతులనే ఆ పాట నేను విన్నాను. సంతోషం. మరి ఈ సమయంలో మరి నేను ఇక్కడ నిలబడడం చాలా సంతోషం. మరి విక్టర్ ప్రభాకర్ అయ్య గారు నన్ను ఆహ్వానించిన మేరకు మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి నేను 16వ సంవత్సరం రక్షించబడ్డాను. 17వ సంవత్సరంలో బాప్తిసం పొంది ప్రభు పరిచర్యలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 30 సంఘాలు కట్టి దేవుని పరిచర్య జరిగిస్తున్నా. నా కొరకు ప్రార్థన చేయండి. డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ అయ్య గారు రాసినటువంటి పాటే నిన్ను నే స్తుతింతును నిన్ను నే ఘనపరుతును అనే పాట గనుక ఈ పాట మనం పాడుకుందాం. నిన్ను నే స్తుతింతును నిన్ను నే ఘనపరతును నిన్ను నే స్తుతింతును నిన్ను నే ఘనపరతును నా ప్రాణనాథా నా జీవనాథా నా ప్రాణనాథా నా జీవనాథా. హల్లెలూయా 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 నా రాజా. అందరూ హల్లెలూయా 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 నా ప్రభువా. హల్లెలూయా 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 నా రాజా. హల్లెలూయా 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 నా ప్రభువా.
నిన్నునే స్తుతింతును స్తుతింతును, నిన్నునే ఘనపరతును. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని ఘనపరుద్దాం. నిన్నునే స్తుతింతును స్తుతింతును, నిన్నునే ఘనపరతును ఘనపరతును. ప్రేమించినావా ప్రణమిచ్చినావా, ప్రేమించినావా ప్రణమిచ్చినావా. హల్లెలూయా 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 నా రాజా, హల్లెలూయా 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 నా ప్రభువా. అందరూ హల్లెలూయా 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 నా రాజా, హల్లెలూయా 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 నా ప్రభువా. నిన్నునే స్తుతింతును స్తుతింతును, నిన్నునే ఘనపరతును. నిన్నునే స్తుతింతును స్తుతింతును, నిన్నునే ఘనపరతును ఘనపరతును. కరుణించినావా కరుణాలవాలా, కరుణించినావా కరుణాలవాలా. హల్లెలూయా 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 నా రాజా, హల్లెలూయా 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 నా ప్రభువా. హల్లెలూయా 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 నా రాజా, హల్లెలూయా 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 నా ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముందు రోజు రాత్రి ఒక చిన్న కళ అనమాట. నేనును డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ గారు ఇద్దరం కలిసి పాట పాడుతుంటే ఆ చివరి చరణం ఏదో సరిగ్గా పాడకపోతే బాబు అలా కాదు అని మళ్ళీ చేర్చారు. వెంటనే అయ్యగారికి మెసేజ్ పెట్టాను, విక్టర్ ప్రభాకర్ అయ్య గారికి. రాత్రి నేనును డిఎస్విఎస్ కుమార్ గారు కలిసి పాడేవండి ఈ పాటని. అయితే మీరు ఆ పాట పాడండి ఇక్కడ అన్నారు. ఆ పాట పాడడానికి అవకాశం ఇచ్చినందుకు మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను అందరికి కూడా. మరి ప్రియులు దైవజనులు డాక్టర్ ఐజాక్ రత్నకుమార్ అయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సార్.